ఉడుకు లోపల ఫ్యాన్ లేదు ఉడికించే ఉడుకు కాదు అయ్యో మాట ఎందుకు చెప్తాలే పాప తేలుకుంది అక్కడ కాదు పై కింద కాదు ఇప్పుడు పుట్టి బిడ్డ పెట్టేసరికి ఇంకెక్కడ చూస్తానా అక్కడ కాదు బయట తెల్లలో ఉంది చీచి నా చెక్కిరే జీలకర్ర మిరియాలే చక్కెర లవంగాలే నూనెలో కరివేపాకే చిరుబెల్లం అయినా బాబు అదే బిడ్డ ఎగుకులు బట్టి ఆడుస్తుంది కాబట్టి వాళ్ళ అమ్మగారు కొన్ని పాలు ఇమ్మన్నాం నాకు రావు ఇంతవరకు పాలు అమ్మా దేవి అమ్మా ఇలా రామ్మా నీ బిడ్డ చక్కగా ఆడబిడ్డ పుట్టింది అమ్మా చక్కగానే ఆడబిడ్డ పుట్టిందమ్మా ఆడబిడ్డ పుట్టింది కాబట్టి ఎగుకులు బట్టి ఏడుస్తాందమ్మా కాబట్టి నువ్వు కొద్దిగా బిడ్డకు కొన్ని పాలు అమ్మా పచ్చి బాలింత ధీమాతగానమ్మా అమ్మ తిప్పుకుంటూ అమ్మా కొత్త పెళ్లి కూర్చుకొచ్చినవా పచ్చి బాలింత తిందమ్మా అంతకంటే నువ్వు డెలివరీ అప్పుడే నువ్వు కొత్త పెళ్లి కూర్చుకొచ్చావా మీరు పోయే కాలం వచ్చింది మంచు కురుతుంది ఏమా చవలి దూరేది ముక్కలు దూరేది చెవుల్లో ముక్కలు పెట్టుకుని చచ్చిపోయినప్పుడు పెట్టుకుంటారా నేను మధ్యాహ్నం ఏవో పెట్టింటారా అవునా ముక్కలు దూరి పెట్టుకోరా అయితే అడిగట్టు పెడతారా రెండు బట్టలు ముడేసి పెడతారా మా ఎవరు తలకాయ చేతుల్లో పెట్టినమ్మా అంతేనమ్మా నీకు అటు గట్టు కూడా నెల్లూరు పెట్టుకుంటావా చూడమ్మా నాకు లేక ఆడబిడ్డ పుట్టింది కదా నా బిడ్డకు నామకరణం చేయాలి అవునమ్మా సరే నువ్వు వెళ్ళి బ్రాహ్మణ్ తీసుకురా బ్రాహ్మణోత్సవం ఎంతమంది కావమ్మా 9 మంది తీసుకోరా 9 మంది చచ్చిపోయారు ఒకరే తీసుకోరా పిలుస్తా యో స్వామి స్వామి ఏం చేస్తున్నావు స్వామి అమ్మ పూజ నువ్వు చేస్తాను మీరు ఆయన అడిగాడు స్వామి ఓహో అమ్మవారి పూజ తొందరగా పూర్తి చేసుకోరాని స్వామి నీకు మంచి గిరాకీ పట్టుకొచ్చిన
భక్తి స్వామి నేనే క్షేమము చిన్నారెడ్డి గారి కొండము. నమస్కారం స్వామి. నమస్కారం. ఏ విషయం అలా చేస్తున్నావు? మా దేవులను నమస్కరిస్తే ప్రతి నమస్కారం చేస్తాం. అలాగే స్వామి. అబ్బా స్వామి చూడు. ఏమమ్మా కొండమ్మ గారు నమస్కారం. బాగున్నారా? నీకు చేసింది నేనే కదమ్మా. ఏమిటి స్వామి కళ్యాణం చేసింది మీరే? నేను ఆమె చేస్తుంటే 6 కొడుకులు పుట్టారు. అలాగా స్వామి నాకు కళ్యాణం చేసింటే 6 మంది మగబిడ్డలు పుట్టారు. అదే నీ కళ్యాణం చేశానమ్మా. అవును. నువ్వేమనుకున్నావు? నువ్వేదో నీవు దాన్ని నాకు చేసింది సరే స్వామి. ఆ 6 మందికి నేనే పెట్టా. స్వామి నామకరణం పెట్టుకో. నేను పెట్టింది నామకరణం. అదేనయ్యా పేరు పెట్టాను. అవును. ఇప్పుడు లేక ఆడుకుంటాను ముట్టుంటే అవును. ఆ బిడ్డ కూడా నా దగ్గర పెట్టుకోవాలని పిలిపించింది. స్వామి నీ దగ్గర కాదు, నీ దగ్గర నామకరణం చేపిస్తాను. నా బిడ్డ పేరు పెట్టుకోవాలని అవును. అందరి దగ్గర మొత్తం అందరికి నేనే పెట్టా. అలా చెప్పను స్వామి. పేరు పెట్టాను చెప్పు. అదేనమ్మా పేరు పెట్టావా స్వామి? చూడు నాకు ఆరోగ్య పుట్టింది కాబట్టి నామకరణం చేయండి స్వామి. ఎక్కడమ్మా నీ కుమార్తె? అమ్మా కొండమ్మ గారు నీ కుమార్తె నష్ట నామకరణి గోత్ర గోవిందనాము భూతమ భూచక్రము అధికారం తామరము బొడ్డున చింతామణి కలిగి బొడ్డున చింతామణి అంటే గంట పట్టాలి చూడు. చూస్తున్నాను స్వామి. అమ్మా కొండమ్మ గారు నీ కుమార్తె దైవాల సముద్రాల్లో జన్మించింది. అవును. అవును స్వామి. కాబట్టి నీ కుమార్తెకు అమ్మా కొండమ్మ గారు స్వామి అమ్మా కొండమ్మ గారు స్వామి ఏ వారం జన్మించిందమ్మా? శనివారం స్వామి. శనివారం స్వామి కాదమ్మా నా పేరు సత్యనారాయణ స్వామి. స్వామి వారం శనివారం. నీ కుమార్తె శనివారం జన్మించినట్టు కాబట్టి ఇక్కడ శ్రీ అక్షరం కలిసి ఉంది. మీ ఇంటి పేరేమమ్మా? శాసన వారు కాబట్టి ఇక్కడ శ్రీ అక్షరం కలిసి ఉంది కాబట్టి శ్రీ 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 చిన్నమ్మ నామకరణం చేశారమ్మా. అలాగే స్వామి. సంతోషమా? అలాగే స్వామి. మంచిది. నీకు సంతోషపడతామా? నాకు సంభావించే నీకు సంతోషపడతా. అలాగే నువ్వు ఏమి కావాలో నేను ఇస్తాను స్వామి. నాకేం పావులు పడుతుంది ఏ కొరత మరి కాదమ్మా
మా పెద్దలో వీడు సరే నేను అడుగుతా 9 మూటలు జగవసరం ఏమో నీ అమ్మ మొగుని బాకియా 9 మూటలు అమ్మ మొగుని బాకియా 3 చేతులు ఇస్తా సాయంత్రానికి 3 చేతులు ఇస్తారు ఎక్కువ చెప్పిస్తారు అలాగే 9 పంచలు ఆయన దివసాలుగా 2 పంచులు ఇస్తా సాయంత్రం ఏ సామే ఒక సాయంత్రం ఒకటి నీకు అలాగే 16 జతలు చెప్పులు ధర్మం అడిగిన సామే నువ్వు ధర్మం అడిగిన ఇప్పుడు మసీద్ అడిగిన వరకు గోడ పెట్టుకొని గోడ ఉందా కట్టుకో అలాగే మా చిన్న కుమారుడికి 2 గుమ్మడి పండ్లు వాళ్ళు చిన్న సైజు ఎంత ఉన్నాయి? చిన్న సైజు సైజు తగ్గినాయి. ఎన్ని కావాలన్నా ఆయనది గుమ్మడితాతే ఏంది గుమ్మడితాతే అలాగే నా పెద్ద కుమారుడికి ఒక అట్టి పండు కుళాయిలు నీళ్ళు రావా సైజు తగ్గింది 3 తగ్గితే ఇస్తా ఉన్నాను అన్ని నేను 40 పంపిస్తా అన్ని పంపిస్తావా? సరే వెళ్తున్నా బాయ్ అన్ని బయట పంపించాయి అవునా అయ్యంగారు చూడు నాకు లేక లేక ఆడబిడ్డ జరుగుతుంది కాబట్టి అవునమ్మా నా బిడ్డ నిద్రపోవడానికి స్వాములు వచ్చి చిన్నదేవి నామకరణం చేశాడు అవునమ్మా బిడ్డ ఏడుస్తా ఉంది ఎందుకు ఏం మాట్లాడుతున్నావు చూసుకోండి మనకా చూసుకోండి బిడ్డ అలనాడు బాగుండా పడినవాళ్ళు దేవరంటారు చిన్నమ్మదేవి చేసింది కాబట్టి ఇలా నాడు గుట్టపల్లి అర్జునవాడు అయింది కదా అదేవిధంగా కొండమ్మదేవి భక్తురాలు కొండమ్మదేవి చిన్నమ్మదేవి జన్మించింది కాబట్టి మీకు తోచినంత కానుకలు వేసి వస్త్రదానం ఇస్తే దానిలో ఉంటుంది అమ్మగారు ఉయ్యాలు ఉప్పు మంచిది మీ దగ్గర ఏం లేకపోయినా అమ్మగారి పొద్దున ఇచ్చి ఉయ్యాలు ఉప్పుపోతే చాలా మంచిది తల్లి అమ్మా ఒక పాట పాడమ్మా చక్కమైన పాట అమ్మాయే
అవునమ్మా నిద్రపోయింది. అవునమ్మా ఈ బిడ్డకు ఆ, 7 అంతస్తుల అద్దాలను తీసుకుని వెళ్ళి అవునమ్మా అక్కడ బంగారు వేలను కట్టి అవునమ్మా కొన్ని లాంటిపాకు పడిస్తున్నాను. అవునమ్మా తలారి మంత్రసానికి ఇచ్చే బహుమతులు ఏమో ఇచ్చి పంపించుమా పంపించురా. అమ్మా నాకు ఇచ్చేది ఇస్తాడంటావా? ఖచ్చితంగా ఇస్తాడమ్మా. ఏమో అమ్మా కోపు ఎత్తావా ఎరుమల అదేరా నీకేమైనా సరే కమ్మలు కావాలనా నీకు కళ్యాణ కమ్మల నాకొద్దు
जननी जननी शिव कामिनी जननी शिव कामिनी जय बालाजी